నవమి రోజు మన తమలాకు పైన జై శ్రీరామ్ అని రాస్తే నిజంగానే మనం ఏం కోరుకుంటామో అది జరుగుతుంది. అందువల్ల నేను మా ఇంట్లోనే తమలాకు చెట్టు ఉంది కదా, 3 కానీ 5 కానీ లేకపోతే 9, 21, 55 ఎన్నైనా రాసుకోవచ్చు. నేను 9 పెద్ద పెద్ద ఆకులు తీసుకున్నాను. డస్ట్ ఉందనేసి పసుపు నీళ్ళలో వేసేసి నీట్గా వాష్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక క్లాత్ మీద ఎండబెట్టేసుకున్నాను. ఆ తడి అంతా పోయింది కదా, అప్పుడు నేను కుంకుమలో పచ్చకర్పూరం వేసేసి కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగా కలిపేసి చూడండి ఒక స్టిక్తో జై శ్రీరామ్ అని రాశాను. ఒక్కొక్క ఆకు మీద జై శ్రీరామ్ అని రాయడానికి 10 to 15 minutes పట్టిందండి టైము. దాని తర్వాత 9 ఆకులు మీద రాసేసాక దాని తర్వాత రాసేసాను. చూసారా, అయోధ్య రాముడు ఇది. మా రిలేటివ్ ఒకరు కుంభమేళాకు వెళ్ళారు, అప్పుడు తెచ్చి ఇచ్చారు నాకు. దాని తర్వాత ఈ జై శ్రీరామ్ అని 9 ఆకు ఉంది కదా, అదంతా చుట్టేసి అయోధ్య రాముడు చుట్టి పెట్టేశాను. తర్వాత అక్షంతలు చూసారా, పోయిన సంవత్సరం మనకి అయోధ్య నుంచి అందరింటికి వచ్చి ఇచ్చారు కదా, ఆ అక్షంతలు అండి అది. నేను ఇంకా అలాగే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక్కొక్క తమలాకు దగ్గర కూడా ఒక్కొక్క పూలు పెట్టేసి చుట్టూ అలా పెట్టేశాను. ఇది వచ్చి మనం మాలలాగా కట్టేసి కూడా వేయొచ్చు దేవుడికి.
నాకు వచ్చి నేను ఇలాగే పెట్టేశాను, దేవుడి చుట్టూ ఇలా పెట్టేశాను. ఎలాగనే చేసుకోవచ్చు, మనకి ఎలా అనిపిస్తుందో అలా, బట్ రాస్తే చాలా మంచిది, కోరుకున్నది జరుగుతుంది. దానికి ముందున రోజు శ్రీరామ నవమికి ముందు రోజు గోరింటాకు ఉంది కదా, దాంట్లో మనం అది వేసేసి 1 రూపీ కాయిన్ పెట్టేసి ఇలా దీపం పెడితే చాలా మంచిదనేసి పెట్టాను. దానికి గోరింటాకు కొనడానికి వెళ్తే గోరింటాకు లేదని చెప్పేశారు. అందువల్ల నేను చెట్టే తీసుకొచ్చేసాను, ఎందుకంటే ఎందుకైనా ఉపయోగం పడతాయని. కానీ దీనివల్ల చాలా యూసెస్ ఉంది. అది వచ్చి నేను అశోక పంచమి రోజు ఒక గ్లాస్లో వాటర్ వేసేసి, పసుపు కొంచెం వేసేసి, గోరింటాకు కొంచెం వేసేసి అలా దేవుడి దగ్గర పెట్టేశాను. దాని తర్వాత కడపకు కూడా పెట్టాను. చూడండి, దీపం పెట్టానని చెప్పాను కదా, ఒక 2 అవర్స్ పెట్టేసి ఇంకా అంతే అండి, ఆఫ్ చేయడమే. సద్గోడ్ సభ్యులందరూ కూర్చుంటే బ్రో ఫోటో